హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. సో ఐపీఎల్ 2024 ఎంత రసవత్తరంగా సాగుతుందో మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఐపీఎల్ పాయింట్స్ ఎవరికి ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎవరు లో పొజిషన్ లో ఉన్నారు అయితే ముందుగా ఇప్పుడు తెలుసుకుందాం. సో పాయింట్స్ టేబుల్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ప్లేస్ అయితే కేకేఆర్ అవుతుంది. సో కేకేఆర్ అయితే పాయింట్స్ చూసుకున్నట్లయితే 16 పాయింట్స్. సో ఇప్పుడు కేకేఆర్ క్యాప్టెన్ వచ్చేసి మనకు శ్రేయస్ అయ్యర్. సో శ్రేయస్ అయ్యర్ ఎంత మంచిగా ఆడుతారో మన అందరికీ తెలిసిందే. అలాగే శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్ తో పాటు ఇంకిద్దరు కూడా చాలా బాగా ఆడుతున్నారు. వాళ్ళు ఎవరో కాదు, రసూల్ ఇంకా నరైన్. సో ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్. సో ఆర్ఆర్ కి పాయింట్స్ చూసుకున్నట్లయితే సేమ్ 16 పాయింట్స్. సో ఎలాగైతే కేకేఆర్ ఫస్ట్ 16 పాయింట్స్ ఉందో, సో ఆర్ఆర్ కూడా సేమ్ 16 పాయింట్స్ ఉంది. కానీ నెట్ రన్ రేట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ పొజిషన్ లో కేకేఆర్ ఉంది. సో ఇది తగ్గింది కాబట్టి సెకండ్ పొజిషన్ కి వచ్చింది. సో ఆర్ఆర్ క్యాప్టెన్ వచ్చేసి సంజు శాంసన్. సో సంజు శాంసన్ తో పాటు చాహల్ ఇంకా పరాగ్ అయితే చాలా బాగా ఆడుతున్నారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిఎస్కే. సో సిఎస్కే పాయింట్స్ చూసుకున్నట్లయితే 12 పాయింట్స్ ఉంది మనకి. సో సిఎస్కే మనకు క్యాప్టెన్ వచ్చేసి అయితే ఋతురాజ్ గైక్వాడ్. సో అలాగే ఋతురాజ్ గైక్వాడ్ ఎంత బాగా ఆడతారో మన అందరికీ తెలిసిందే. అలాగే మనకు ధోని విషయం అయితే చెప్పని అవసరం లేదు. ధోని ఎన్ని 6లు ఎన్ని 4లు ఎన్ని కొట్టినా కూడా తక్కువే. సో ధోనితో పాటు జడ్డు కూడా అయితే చాలా బాగా ఆడుతున్నారు. సో సిఎస్కే క్యాప్టెన్ తో పాటు వీళ్ళిద్దరు అయితే చాలా బాగా ఆడుతున్నారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్. సో ఎస్ఆర్హెచ్ గురించి చెప్పనవసరం లేదు. సో మనకి ఎస్ఆర్హెచ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే 12 పాయింట్స్. సో 4th ప్లేస్ లో ఉందని చెప్పవచ్చు. సో ఎస్ఆర్హెచ్ క్యాప్టెన్ మన అందరికీ తెలుసు కదా, మన తెలుగు టీం అందరూ పంచగుట్ట ప్యాట్ కమింగ్ అని అంటారు. ఇంకా మన టీంలో చూసుకున్నట్లయితే హెడ్ ఇంకా అభిషేక్ అయితే దులుపుతున్నారని చెప్పవచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే డీసీ. సో డీసీ పాయింట్స్ చూసుకున్నట్లయితే 12 పాయింట్స్. సేమ్ సిఎస్కే ఇంకా ఎస్ఆర్హెచ్ డీసీ అయితే పాయింట్స్ లో అయితే సేమ్ ఉన్నారు. సో నెట్ రన్ రేట్ చూసుకున్నట్లయితే మనకి 3rd పొజిషన్ అయితే సిఎస్కే తెలుస్తుంది. సో ఇప్పుడు డీసీ క్యాప్టెన్ వచ్చేసి పంత్. సో పంత్ ఎంత బాగా ఆడుతున్నారో, అక్సర్ ఇంకా కుల్దీప్ కూడా అందులో అయితే దులుపుతున్నారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎల్ఎస్జి. సో ఎల్ఎస్జి పాయింట్స్ చూసుకున్నట్లయితే 12 పాయింట్స్. సో సేమ్ లైన్ లో అయితే 12 పాయింట్స్ అయితే సేమ్ అయితే నలుగురు అయితే సేమ్ 4 టీంలు చూసుకున్నట్లయితే సేమ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. సో నెట్ రన్ రేట్ చూసుకున్నట్లయితే ముందు ప్లేస్ లో అయితే సిఎస్కే కనిపిస్తుంది. ఎల్ఎస్జి క్యాప్టెన్ వచ్చేసి అయితే రాహుల్. సో రాహుల్ తో పాటు పురాన్ ఇంకా కుర్నాల్ పాండ్యా అయితే బాగా ఆడుతున్నారని చెప్పవచ్చు. నెక్స్ట్ ఆర్సీబీ చూసుకున్నట్లయితే ఆర్సీబీ పాయింట్స్ వచ్చేసి 8 పాయింట్స్. సో 7th ప్లేస్ లో అయితే ఉంది ఆర్సీబీ క్యాప్టెన్ వచ్చేసి ఫాఫ్ డు ప్లూసిస్. అలాగే మనకు విరాట్ కోహ్లీ గురించి అయితే తెలిసిందే కదా, కింగ్ అని చెప్పవచ్చు. సో చాలా బాగా ఆడుతున్నారు ఆర్సీబీలో. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీబీకేఎస్. సో పీబీకేఎస్ కూడా 8 పాయింట్స్. ఎలాగైతే ఆర్సీబీకి 8 పాయింట్స్ ఉందో సేమ్ ఇది కూడా 8 పాయింట్స్. కానీ ఆర్సీబీ ముందు ప్లేస్ లో ఉంది. ఎందుకు అని అంటే నెట్ రన్ రేట్ ఆర్సీబీకి ఎక్కువ ఉందని చెప్పవచ్చు. సో ఇప్పుడు మనకు ఆర్సీబీ అయితే 7th ప్లేస్ లో ఉంది. 8th ప్లేస్ లో అయితే పీబీకేఎస్ ఉంది. సో పీబీకేఎస్ క్యాప్టెన్ చూసుకున్నట్లయితే మనకు శామ్ కరణ్. అలాగే శామ్ కరణ్ తో పాటు అయితే శశాంక్ సింగ్ అలాగే అశుతోష్ అయితే చాలా బాగా ఆడుతున్నారని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంఐ పాయింట్స్ చూసుకున్నట్లయితే 8 పాయింట్స్ ఉన్నాయి. సో సేమ్ ఇది కూడా లైన్ లో అయితే 9th ప్లేస్ లో ఉంది. కానీ ఇది కూడా 8 పాయింట్స్ సేమ్ ఉంది. కానీ నెట్ రన్ రేట్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ అయితే ముందు ప్లేస్ లో ఉందని చెప్పొచ్చు. ఎంఐ క్యాప్టెన్ వచ్చేసి హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ అలాగే బూమ్రా. సో వీళ్ళు ముగ్గురు గురించి అయితే ఎంత చెప్పినా తక్కువని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే జీటీ. సో జీటీ అయితే లీస్ట్ పొజిషన్ లో ఉందని చెప్పొచ్చు. సో పాయింట్స్ చూసుకున్నట్లయితే 8 పాయింట్స్. సేమ్ 4 టీమ్స్ అయితే 8 పాయింట్స్ లో ఉన్నారు. కానీ నెట్ రన్ రేట్ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ప్లేస్ లో ఆర్సీబీని చూసుకోవచ్చు. నెట్ రన్ రేట్ లో చూసుకున్నట్లయితే మనకు ఆర్సీబీ అయితే 7th ప్లేస్ లో ఉంది. సో ఈ 3 టీమ్స్ కన్నా ముందు ప్లేస్ లో అయితే మనకు ఆర్సీబీ కనిపిస్తుంది. సో మనకు జీటీ క్యాప్టెన్ ఎవరు అని అంటే గిల్ ఇంకా రషీద్ ఇంకా మిల్లర్. వీళ్ళు ముగ్గురు కూడా చాలా బాగా ఆడుతున్నారని చెప్పొచ్చు. సో చూసుకున్నాం కదా, పాయింట్స్ అయితే ఫస్ట్ ప్లేస్ లో అయితే కేకేఆర్ ఉంది. అలాగే లీస్ట్ ప్లేస్ లో చూసుకున్నట్లయితే జీటీ ఉంది. సో అందరికి పాయింట్స్ అయితే కొన్ని సేమ్ కనిపిస్తున్నాయి. 4 టీమ్స్ సేమ్ ఉంది, అలాగే 4 టీమ్స్ కి సేమ్ ఉంది. కానీ ఫస్ట్ 2 టేబుల్స్ చూసుకున్నట్లయితే 16 ఉంది. అలాగే నెక్స్ట్ 4 పొజిషన్స్ చూసుకుంటే 12 ఉంది. అలాగే నెక్స్ట్ 4 టీమ్స్ చూసుకున్నట్లయితే 8 ఉంది. సో అంత దగ్గర ఉన్నారు. కానీ నెట్ రన్ రేట్ చూసుకున్నట్లయితే హై పొజిషన్ లో చూసుకున్నట్లయితే కేకేఆర్ ఉంది. అలాగే లీస్ట్ చూసుకున్నట్లయితే జీటీ అవుతుంది. సో చూసారు కదా పాయింట్స్ టేబుల్ అయితే. సో వీళ్ళలో ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్తారో, అలాగే ఎవరు ఫైనల్స్కి వస్తారో, అలాగే ఎవరు ఫైనల్లో గెలుస్తారో అనేది కామెంట్ చేయండి. నేనైతే మనకు తెలుసు కదా ఎస్ఆర్హెచ్కి అయితే సపోర్ట్ చేస్తున్నాను. ఫైనల్కి వచ్చి గెలవాలని అయితే కోరుకుంటున్నాను. మరో అప్డేట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.